శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో వృశ్చిక రాశి వారికి జూలై 1, 2, 3, 4, 5 తేదీల్లో జరిగేది ఇదే. ఒక స్త్రీ వచ్చి మీ జీవితాన్ని తల్లకిందులు చేసి మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వీడియోని అస్సలు వదులుకోకండి. వదులుకుంటే నిజంగా బాధపడతారు, పశ్చాత్తాపడతారు. ఎందుకు ఆ స్త్రీ ఎవరు? ఎందుకు మీ జీవితంలోకి వస్తుంది? ఎందుకు తల్లకిందులు చేస్తోంది? అసలు మిమ్మల్ని ఆశ్చర్యానికి ఎందుకు గురి చేస్తుంది? ఎవరు ఆ స్త్రీ? ఎవరు? ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు తెలుసుకొని తీరాల్సిందే. ఏముందిలే అని అస్సలు వీడియోని పక్కకి నెట్టేయకండి. అలా నెట్టేశారు అంటే ఆ స్త్రీ ఎవరు, ఏం చెయ్యబోతోందో మీరు తెలుసుకోలేకుండా పోతారు. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు తెలిసిన వృశ్చిక రాశి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మన వీడియోకి ఇంకా లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారండి. ఇక్కడ ఆఖరిసారి ఒక్కసారి ప్రయత్నించి చూడండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చిటికేసినంతలో పరిష్కరించి ఇచ్చేస్తారు. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా కలవాల్సిన పని లేదు. ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా ఫోను ద్వారా, పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తున్నారు. కాబట్టి మీ మొండి సమస్యలను సైతం మూడవ కంటికి తెలియకుండా మీరు ఉన్న చోటనే మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారండి గురూజీ శివరామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 7780246131. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కనుక ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. ఇక వీడియోలోకి వస్తే వృశ్చిక రాశి వారు చాలా అదృష్టవంతులు. జూలై 1, 2, 3, 4, 5 తేదీల్లో మీరు పెద్ద శుభవార్తలు వింటారు. ఈ తేదీల్లో వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 5 రోజుల్లో మీకేం జరగబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. వృశ్చిక రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి. ముందుగా ఆ మంచి గుణాలను మనం ఇప్పుడు చెప్పుకుందాం. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. వీరు ఎవరిని కూడా మోసం చెయ్యరు. వారి పని వారు చేసుకుంటూ ఉంటారు. వీరిని ఎవరైనా మోసం చేస్తే వారిని అస్సలు సహించరు. వారిని దగ్గరికి కూడా రానివ్వరు. వీరికి యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది. ఒకరు చెప్పింది అస్సలు చెయ్యరు. వీరికి ఏది చెయ్యాలనిపిస్తే అదే చేస్తారు. వీరి తప్పు లేకపోతే ఎంత పెద్ద వారికైనా అస్సలు భయపడరు. చూడటానికి మంచిగా ఉంటారు. కానీ వీరికి కోపం వస్తే ఆ కోపాన్ని ఎవ్వరూ కూడా తట్టుకోలేరు. వీరికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తారు. సున్నితమైన మనస్సు ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించి వారు ఈ స్థాయిలో నిలబడ్డారని చెప్పాలి. వీరు ఎన్నో కష్టాలను, బాధలను అనుభవించారు. జీవితంలో ఎన్నో కోల్పోయారు. అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ 5 రోజుల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఇక మీ జీవితంలో కొన్ని మార్పులైతే జరుగుతాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. 4 దిక్కుల నుండి డబ్బు వస్తుంది. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వృశ్చిక రాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. కుటుంబ బరువు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. వృశ్చిక రాశి వారికి ఈ 5 రోజుల్లో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు వృశ్చిక రాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి. ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. జీవితంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ 5 రోజుల్లో కాలం కలిసి వస్తుంది.
ఎన్నో శుభవార్తలు వింటారు. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. ఇక విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది కనుక అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్లు వస్తాయి. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఆ స్త్రీ ఎవరు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. ఈ 5 రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది. మీరు ఎప్పుడూ చూడని డబ్బును చూస్తారు. ఈ 5 రోజులు లక్ష్మీదేవి అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. ఆగిపోయిన డబ్బు వస్తుంది. ఊహించని ధన లాభాలు కలుగుతాయి. కాబట్టి ఈ 5 రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్తా చెదారం అస్సలు ఉంచకూడదు. అలాగే ఇంట్లో గొడవలు పడకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి బయట నుండి అటు నుండి అటే వెళ్ళిపోతుంది. మీరు జీవితాంతం పేదరికాన్ని అనుభవిస్తారు. కాబట్టి వచ్చే అదృష్టాన్ని అస్సలు వదులుకోకండి. ఈ శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేయండి. గన్నేరు పూలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి గన్నేరు పూలతో పూజ చేయండి. ఒకవేళ గన్నేరు పూలు లేకపోతే ఏవైనా ఎర్రటి పూలతో పూజ చెయ్యండి. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. ఎన్నో శుభవార్తలు వింటారు. ఎన్నో కొత్త పనులు చేస్తారు. ఒకసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు ధనవంతులు అవుతారు. కాబట్టి ఇంత అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. వదులుకుంటే బాధపడాల్సి వస్తుంది. అలాగే ఈ 5 రోజులు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేయండి. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు పోతాయి. మంచి సంతానం కలుగుతుంది. అలాగే ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం బాగుంటుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. వృశ్చిక రాశి వారికి ఆవేశం ఎక్కువ ఉంటుంది. ప్రతిదానికి ఆవేశపడతారు. దానివల్ల కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి. మీరు బయటికి సంతోషంగా ఉన్నారు, కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నారు, ఉంటాయి కూడా. ఈ 5 రోజుల్లో అవన్నీ మీకు దూరం అవుతాయి. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. ఇక వృశ్చిక రాశి వారిని పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు. వీరి వల్ల వారి జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య ఎక్కువగా ప్రేమ ఉంటుంది. జీవితంలో ఎలాంటి లోటు అన్నది కూడా ఉండదు, కనపడదు. ఇక వృశ్చిక రాశి వారి మీద బయట వారి దృష్టి ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తరచూ కూడా మీకు దిష్టి తగిలే అవకాశం ఉంటుంది. దానివల్ల నరదృష్టి తగులుతుంది. అది తగిలితే జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మీ కాలుకి నల్లదారం కట్టుకోండి. దానివల్ల ఏదైనా దృష్టి మీపైన పడకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అయితే తప్పకుండా చేసి తీరాల్సిందే వృశ్చిక రాశి వారు. ఎందుకంటే మీకు అస్తమానం దిష్టి తగులుతూనే ఉంటుంది. కాబట్టి ఈ చిన్న జాగ్రత్త తీసుకోండి. వృశ్చిక రాశి వారు ఈ 5 రోజుల్లో 5 మంది బిచ్చగాళ్ళకి డబ్బు దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం వస్తుంది. లక్ష్మీదేవి సంతోషపడుతుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. అదృష్టం వస్తుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ రంగు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 3, 7, 9 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. కాబట్టి వృశ్చిక రాశి వారందరూ చూశారు కదా, ఈ 5 రోజుల్లో మీకు అందబోతున్న శుభవార్తలేంటి, ఆ స్త్రీ ఎవరు, అసలు మిమ్మల్ని మీ జీవితాన్ని తలకిందులు చేసి మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసినటువంటి ఆ స్త్రీ ఎవరు మీకు అర్థమైంది కదా. ఖచ్చితంగా ఎవరైతే లక్ష్మీ రాకను ఎదురు చూడకుండా ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా, అలాంటి వారికి ఒక్కసారి లక్ష్మీ అమ్మవారు వచ్చి మీ జీవితాన్ని మార్చేస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు.
కదా. అయితే ఇక ఎవరైతే మీ కష్టాల్లో ఉన్నామండి, బాధల్లో ఉన్నామండి, మాకు లక్ అనేది కలిసి రావట్లేదండి, జనాకర్షణ ధనాకర్షణ లేదండి, ఏది ముట్టుకున్నా మాడి మసైపోతుందండి, ఆఖరికి బంగారం ముట్టుకున్నా కూడా అది మట్టిలా మారిపోతోంది అని ఎవరైతే అదృష్టం కోసం, లక్ కోసం, ఒక అద్భుతం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారందరికీ కూడా బిలియనర్ చక్ర ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది. ఈ బిలియనర్ చక్ర ఒకటి మీతో పాటు మీ ప్యాకెట్లో, మీ జోబులో, మీ వ్యాలెట్లో మీరు పెట్టుకొని బయటకు వెళ్ళారు అంటే మీరు చక్రం తిప్పుతారు. మీకు ప్రతి ఒక్కటి వశం అవుతుంది. మీరు ఏది కోరినా మీ దగ్గరికి వస్తుంది. అలాగే మీరు ఏది కోల్పోయారో దాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చి పెడుతుంది. మీ దగ్గర ఏది లేదో దాన్ని మీకు తెచ్చి పెడుతుంది. చాలామంది అంటుంటారు, మాకు అప్పుల బాధలు ఎక్కువ ఉన్నాయండి, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయండి, సంపాదన సరిపోవట్లేదండి, డబ్బు ఇబ్బందులు చాలా ఫేస్ చేస్తున్నాం, కోర్టు కేసులు ఉన్నాయండి, సమస్తము కూడా తాకట్టులో ఉందండి, ఇల్లు, పొలాలు, భూములు, ఆఖరికి ఒంటి మీద ఉన్న బంగారం కూడా. ఇంట్లో చూస్తే ప్రశాంతత లేదు, గొడవలు, కోరిన వ్యక్తి దూరం అయ్యారు, కోరిన జాబ్ లేదు, బిజినెస్లో గ్రోత్ లేదు, జనాలకు ఏదైనా మంచి చేద్దామంటే అది మాకే రివర్స్ అయిపోతుంది, గొడవకు వస్తున్నారు, నిష్కారణమైన నిందలు, గొడవలు. బయటకు వెళ్తే ముందు బాగానే మాట్లాడుతున్నారు, వెనక హేళన చేసి నవ్వుకుంటున్నారు. అసలు మాకు జనాకర్షణ ధనాకర్షణ లేదండి, మా జీవితంలో మార్పు రావాలి అంటే ఏదో ఒక అద్భుతం జరగాలి అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనర్ చక్ర. ఎందుకంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత శక్తి ఉంటుందో ఈ బిలియనర్ చక్రకి అంత శక్తి ఉంటుంది. కాబట్టి ఎవరైతే కష్టాల నుంచి బాధపడాలి అనుకుంటున్నారో వారు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. నేను ఆ బిలియనర్ చక్రకి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.